మీరు ఆలు పరాటా చేసినప్పుడు స్టఫింగ్ బయటికొచ్చేయడం, పాన్ కి రోలింగ్ పిన్ కి అతుక్కుపోవడం జరిగిందా? అలా అయితే ఈ టిప్స్ తో చేయండి. మీకు ఆలు పరాటా పర్ఫెక్ట్ గా వస్తుంది అండ్ పూరి లాగా పొంగుతుంది. ఆలు పరాటాస్ కి డో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మనం ఆయిల్, కొంచెం సాల్ట్, వామ్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ డో ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి. అలానే స్టిక్కీ అవ్వకూడదు. మనకి ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్ గా ఉండాలి. ఇది కవర్ చేసి పక్కన పెట్టేసేయండి. స్టఫింగ్ కోసం పొటాటోస్ సాల్ట్ వాటర్ లో బాయిల్ చేసి పెట్టుకోండి. ఇవి మనం కుక్కర్ లో కన్నా స్టవ్ పైన బాయిల్ చేసుకుంటే బెటర్. కుక్కర్ లో చేస్తే మీకు పొటాటోస్ లో ఎక్కువ వాటర్ వచ్చేసి మీ స్టఫింగ్ అన్నది స్టిక్కీగా అయిపోతుందండి. ఇందులోకి కొంచెం వామ్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. వాము, జీలకర్ర, క్రష్ చేసుకున్న ధనియాలు, మరి ఎక్కువగా దంచుకోకుండా కొంచెం క్రష్ చేసుకుంటే చాలు. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం క్యూమిన్ పౌడర్ అయితే సరిపోతుంది. లాస్ట్ లో అల్లం, పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నది. మీరు కిడ్స్ కోసం ప్రిపేర్ చేస్తే యూ కెన్ అవాయిడ్ దామ్. కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని మిక్స్ చేసుకొని ఈ స్పైసెస్ అన్ని బాగా మిక్స్ చేసుకొని స్టఫింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఈ స్టఫింగ్ ని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇది ఒక చపాతీకి ఎంత బాల్ అయితే మనం డో తీసుకుంటామో అదే సైజ్ లో ఇది కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. మనం రెడీ చేసుకున్న చపాతీ పిండిని ఇలా కొంచెం నీట్ చేసుకుంటే మీకు సాఫ్ట్ గా వస్తాయి పరాతాలు గానీ రోటీలు గానీ. ఇలాగా చపాతీ పిండిలో కొంచెం పోర్షన్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు మీరు కొంతసేపు బాగా రోల్ చేయండి. ఓన్లీ వన్ డైరెక్షన్ లో. ఇప్పుడు పొడిపిండి అద్దుకొని మీరు ఫింగర్స్ తో నేను చూపిస్తున్నట్లు ఇలా సైడ్స్ కి ఒత్తుకోండి. ఓన్లీ సైడ్స్ మాత్రమే మనకి ప్రెస్ చేసుకోవాలి. సెంటర్ లో మాత్రం థిక్గానే ఉంచుకోండి. ఆలు పరాటానే కాదండి, పన్నీర్ పరాటా కానీ, గోబీ పరాటా కానీ, ఎనీ టైప్ ఆఫ్ స్టఫింగ్ పెట్టుకునేటప్పుడు మీరు ఇదే ప్రాసెస్ లో పిండిని రుద్దుకోవాలి. పిన్ తో ఓన్లీ సైడ్స్ మాత్రమే ఎక్స్టెండ్ చేసుకుంటూ సెంటర్ లో థిక్గా ఉంచుకోండి. ఇప్పుడు స్టఫింగ్ సెంటర్ లో పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్లు కార్నర్స్ అన్ని దగ్గరకు అనుకుంటూ మీరు ప్రెస్ చేసుకోవాలి. ఇది క్లోజ్ చేసుకోవాలి కంప్లీట్ గా, మీకు ఎక్కడ ఓపెన్ లేకుండా. అండ్ పైన ఇలా చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఏదైనా ఉంటే యూ కెన్ రిమూవ్ దాట్. ఇప్పుడు స్టఫింగ్ ని ఈవెన్ గా అన్ని సైడ్స్ కి ప్రెస్ చేసుకోండి. తర్వాత రోలింగ్ పిన్ ని స్లైడ్ చేస్తూ స్లోగా రుద్దుకుంటే మీకు ఇలాగా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. ఎనీ స్టఫ్డ్ పరాటాకి రోలింగ్ పిన్ మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ ప్రెస్ చేసేస్తే కింద అతుక్కుపోతుంది, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. సో అవాయిడ్ దాట్. ప్యాన్ మీడియం టు హై పెట్టుకొని 2 సైడ్స్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకుంటూ మీరు కాల్చుకోండి. అని చూసారా ఇప్పుడు ఎలా పొంగుతోందో. సో మనం స్టఫింగ్ ని పెట్టుకొని కవర్ చేసుకోవడం. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మనం రోలింగ్ పిన్ ని రోల్ చేసే పద్ధతి డిపెండ్ అయి ఉంటుంది. సో వన్స్ పరాటా ఇస్ డన్, దీన్ని గీ కానీ బటర్ కానీ వేసి ఎనీ పికిల్ తో కర్డ్ లో కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి తింటే చాలా బాగుంటుందండి. డూ ట్రై దిస్ ఈజీ రెసిపీ అండ్ లెట్ మీ నో హౌ యూ లైక్ ఇట్. If you like the recipe, give it a thumbs up, like, share and subscribe.